90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. 2018లో ప్రేమ వివాహం చేసుకున్నందుకు పరువు హత్యకు గురైన అమృత ప్రణయ్ విషయంలో ఈరోజు కోర్టు అయితే తుది తీర్పునిచ్చింది. తీర్పులో ఏదో హత్యకు పాల్పడిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా మిగతా వారందరూ కూడా జీవిత ఖైదు విధించింది. సో ఇదే అంశంపై మరోసారి భార్గవి బంటి విషయం కూడా ఇదే సమయంలో పెద్ద ఎత్తున చర్చకు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ తీర్పుపై భార్గవి కుటుంబ సభ్యులు అదేవిధంగా బంటి సోదరమని వాళ్ళు ఏమంటున్నారో వారి రియాక్షన్ అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎలా చూస్తున్నారు ఈరోజు అమృత ప్రణయ్ హత్య కేసులో అందరికీ కూడా యావజ్జీవ కారాగారంతో ఉరిశిక్ష కూడా పడింది. ఎలా అనిపిస్తుంది? కరెక్టే, ప్రభుత్వం మాత్రం కరెక్ట్ డిసిజన్ తీసుకుంది. నా విషయంలో కూడా అలాంటిదే చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆల్రెడీ ఒక A2 అనే వ్యక్తికి ఉరిశిక్ష పడింది, ఇంకా మిగతా వాళ్ళకి లైఫ్ టైం పడింది. అలాగే నా కేసులో కూడా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షే వేయాలి, ఇంకా ఎలాంటి హత్యలు జరగకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ బంటితోనే ఇక్కడితోనే ఆగిపోవాలి, మరో అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఇదే నాది. దీనికోసం ఎక్కడిదాకైనా పోరాడతా. కానీ ప్రభుత్వం కొంచెం ఆలోచించి నా గురించి అయినా సరే, బంటి వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా సరే ఆలోచించి కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి. వాళ్ళకి తీసుకున్నట్టే ప్రణయ్ అమృత వాళ్ళకి తీసుకున్నట్టే మాకు కూడా తీసుకొని వాళ్ళకు ఉరిశిక్ష పడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే ఈ శిక్ష పడేందుకు దాదాపు 7.5 సంవత్సరాలు పట్టిందమ్మా. మీ కేసులో కూడా ఇంకేమైనా డిమాండ్ చేస్తున్నారా ఇంకా తొందరగా? వాళ్ళ కేసులో ఇంకా 7-6 years పట్టింది. మా కేసులో అలాంటిది జరగకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మాకు తొందరగా నిర్ణయించాలి అని చెప్పి కోరుకుంటున్నా. వాళ్ళు బయట ఉన్నా కూడా మాకు ప్రాణహాని. ఎందుకంటే వాళ్ళు ఇంకా బెదిరించడం, బయట ఏడికని వెళ్తున్నా ఏమైనా చేస్తున్నా వేరే పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతమంది తెలిసిన వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. వాళ్ళు నిన్నే టార్గెట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకా నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి, అలాంటి మర్డర్ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అంటే మధ్యవర్తులను ఏమైనా పంపిస్తున్నారా రాజీ చేసుకోవాలని కూడా? ఏమైనా బెదిరింపులు, ఎటువంటి రాజీ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మీ కుటుంబ సభ్యులు? అంటే చేసే విధంగానే ఉంది. మమ్మీ బయట ఉంది కాబట్టి ఆమె ప్రయత్నం చేస్తుంది. కాకపోతే మేము ఆమెని తీసుకోవట్లేము, మాట్లాడట్లేము. కానీ వాళ్ళు అంటే ఏ విధంగా అంటే బయట మా ఫ్యామిలీస్ వాళ్ళ చుట్టాలు ఇంకా ఉంటారుగా, వాళ్ళు ఉండి ఎప్పటికైనా ఈమెని చేయాలి, ఇంకా ఈమెతోనే కదా మనకి ఉంది, ఈమె లేకపోతే ఇంకా మంచిగా ఉంటుంది మనకి అని చెప్పి ఆలోచిస్తున్నారని చెప్పి కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బయట వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ నుంచి. ఇంకా ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నావు ఇప్పుడు న్యాయ వ్యవస్థలో? మాకు న్యాయం జరగాలి. ఎట్లయినా ప్రణయ్ అమృత కేసులో జరిగినట్టే మాకు కూడా న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను. వాళ్ళకు కూడా ఉరిశిక్ష పడాలి అతి తొందరలో. దీన్ని 5-6 సంవత్సరాలు లేట్ చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మాకు తొందర న్యాయం జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మరోవైపు బంటి సోదరిమణి కూడా ఉన్నారు, వారితో చెప్పమ్మా, ఎలా ఉంది బంటి లోటు మీ కుటుంబానికి? ఉంది అండి, మా తమ్ముళ్ళు లేని లోటు మాకు ఉంది. ఎందుకంటే దాన్ని మేము చాలా ఫేస్ చేస్తున్నాము, చెప్పుకోలేకపోతున్నాం ఆ బాధను మేము బయటికి. ఇప్పుడు ప్రణయ్ వాళ్ళ కేసులో ఎలా, అమృత కేసులో ఎలా న్యాయం జరిగిందో మాకు కూడా అలాంటి న్యాయం కోరుకుంటాం. కానీ అంత టైం కాకుండా మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తొందర వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న జడ్జికి మేము చాలా చేయెత్తి మొక్కుతున్నానండి. మా విషయంలో కూడా అలాగే స్పందించి మాకు తొందరగా న్యాయం చేయాలని అనుకుంటున్నాం. మొన్న వీళ్ళు నవీన్ కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు, అప్పుడు వెళ్ళారా మీరు? ఏం జరిగింది ఆ రోజు? నవీన్ ఆ రోజు మేము వెళ్ళలేదండి. మేము ఆ రోజు మమ్మల్ని అయితే ఏం పిలవలేదు. వాళ్ళకి వాళ్ళ అమ్మ బెయిల్ అప్లై చేసిందని చెప్పేసి మేము వెళ్ళాము. ఆ రోజు మా లాయర్ వాళ్ళు రిటర్న్ వేశారు, క్యాన్సిల్ అయిపోయింది. మొన్న వచ్చిన విషయం అయితే మాకు చెప్పలేదు పోలీసు వాళ్ళు, మేము వెళ్ళలేదు. వీళ్ళ అమ్మ మొన్నటికి మొన్న వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తుంది, ఫీజు కట్టమంటదా భార్గవికి అని చెప్పేసి. ఆమె ఎవరండి కట్టడానికి ఆమెకి ఫీజు? రమ్మనండి, మా ఇంటికి వచ్చి మాట్లాడండి. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోయింది కదా, ఇప్పుడు కూడా రమ్మనండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నేను చెప్తా రమ్మనండి అవన్న ఇంటికి ఇన్ఫర్మేషన్. ఫీజు కట్టనా అని అడుగుతుందంట. ఫీజు కట్టి ఇంకేం చేద్దామని చూస్తుందో మరి. ఈ రాజీ చేసుకోవాలని కూడా ఏమైనా పంపించడం కానీ, మధ్యవర్తులు పంపించడం కానీ ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అటువైపు? జరుగుండొచ్చు. వీళ్ళ అమ్మ బయట ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు బాగానే చేస్తుంది. ఇంతవరకైతే మా దాకా రాలేదు. మా దగ్గరికి వస్తే మాత్రం మేము ఏం చేయాలో అది చేస్తాం. ఇక మేము ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నామండి. వాళ్ళు మమ్మల్ని ఏం చేయాలనుకుంటారు చేయనివ్వండి. మాకైతే పోలీస్ వారి సపోర్ట్ చాలా ఉంది. మాకు 24 hours మాకు సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, ఆ విషయాల్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అంటే ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇటువంటి
ఆగుతాయని అనుకుంటున్నారా మీరు భవిష్యత్తులో? ఆగుతాయని ఈ రోజుతో అంతా అనుకుంటున్నాను నేను, ఆగుతాయని. ఈ రోజు ప్రణయ్ వాళ్ళ దాంట్లో పడినట్టు బంటి కేసులు, మా తమ్ముడి కేసులో కూడా అలాగే పడితే ఆగుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రణయ్ వాళ్ళ కేసులో ఎలా శిక్ష పడి మిగతా వాళ్ళకి లైఫ్ పడిందో అదే శిక్ష బంటి కేసులో కూడా పడితే ఖచ్చితంగా ఆగుతాయి స్పాట్లో. అంటే గతంలో బండి కుటుంబానికి పెద్దగా ఉండి కుటుంబం పోషించేవారు. ఒక సోదరిగా మీ కుటుంబాన్ని అయితేంది, వాళ్ళ భార్యని అయితేంది, ఇంకా వాళ్ళ నాయనమ్మని అయితేంది, వాళ్ళ ఫాదర్ని అయితేండి. ఇప్పుడు ఎలా గడుస్తుంది మా కుటుంబం? ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారా? పడుతున్నామండి, మేము చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే మా డాడీ అలా ఉన్నా కూడా మా డాడీ ఏం చేయడండి. మా డాడీ ఇంతకుముందు ఏదో చేసిండు, అయిపోయింది, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు. ఆయన పెన్షన్ 2000తో ఉంటున్నాడు. మా అందరికీ సపోర్ట్ మా తమ్ముడేనండి. ఇప్పుడు మా ఫ్యామిలీకి మొత్తం సపోర్ట్ మా తమ్ముడే. మా ఫ్యామిలీ ఎవరున్నా కూడా మమ్మల్ని పట్టించుకోరు. మా సపోర్ట్, మా చెయ్యే ఇరిగిపోయింది ఇప్పుడు. మేము చాలా అంటే చాలా ఇక మా చెప్పుకోలేని పరిస్థితి అండి మాది. ఫైనల్గా అమృత కేసులో అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా తమ్ముడి దాంట్లో జరిగినంత ఫీల్ అవుతున్నాం మేము. అదే ఇంకా మా తమ్ముడు దాంట్లో కూడా అలా జరిగితే మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందరికీ అసలు మేము రుణపడిపోతాం అట్లా జరిగితే మా తమ్ముడి విషయంలో. మీడియా వాళ్ళకైనా, పోలీసు వాళ్ళకైనా, ప్రభుత్వానికైనా. అమృత ఏమైనా ఫోన్ చేసిందమ్మా? ఆమె జరిగినట్టే మీకు కూడా జరిగింది కదా, భార్గవికి, మీ కుటుంబానికి ఏమైనా ఫోన్ చేసిందా ఇప్పటివరకు? చేయలేదండి, చేయలేదు. ఫోన్ ఏం చేయలేదు. వేరే మొన్న ఇలాగ జరిగిన ఒక అవంతి అని ఒక మాత్రం మమ్మల్ని మీట్ అయింది హైదరాబాద్లో, మాట్లాడింది. మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఓకే, నేను ఇప్పుడు ఆమె కూడా కేసు నడుస్తుంది అవంతి గారిది. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు ఇప్పటికీ సెక్యూరిటీ ఉంది, నేను గట్టిగా నిలబడ్డాను, మీరు కూడా అలాగే గట్టిగా నిలబడండి అని చెప్పేసి అన్నది. ఇది భార్గవి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అమృత ప్రణయ్ సంబంధించి ప్రణయ్ హత్య కేసులో నిందితులకు పడిన శిక్ష పట్ల మాకు ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి శిక్షని బంటిని హత్య చేసిన వారి పట్ల కూడా పడాలి. కాకపోతే ఆలస్యం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా సంతోషిస్తాము. ఈ శిక్షలతోనైనా ఇటువంటి కులహంకార హత్యలకు పులి స్టాప్ పడుతుందని కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.